మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటించనున్నారు. కాసేపట్లో ఉదయం ఉప ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి గద్దెల పునరుద్ధరణ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఆధునీకరించిన గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు. తర్వాత కుటుంబ సమేతంగా సమ్మక్క సారక్క దేవతలకు తొలి మొక్కు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి. సీఎంతో పాటు వనదేవతలను దర్శించుకోనున్నారు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు. నిన్న ప్రత్యేక పూజలు చేసి జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు. 28న జాతర ఉండడంతో వారం ముందే పనులు పూర్తి కావాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. టెక్నాలజీతో భద్రతా పర్యవేక్షణను వివరించారు అధికారులు. మేడారంలో రెండో రోజు సీఎం పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, రెండో రోజు సీఎం టూర్ అప్డేట్స్ ఏంటి? గద్దెలు ఏ టైంకి ప్రారంభించనున్నారు? చంద్రిక, ముఖ్యమంత్రి రెండో రోజు పర్యటన ప్రారంభమవుతుంది మరికొద్దిసేపట్లోనే. నిన్న కేబినెట్ సమావేశంతో పాటు మేడారంకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి మొదటి దశ, రెండో దశలో ఏమి అభివృద్ధి పనులు చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం కూడా పూర్తిగా మేడారం అంతా కూడా సందర్శించారు. కేబినెట్లో కూడా 40 ఎకరాలను మేడారం శాశ్వత పనుల కోసం కూడా సేకరించాలని నిర్ణయించారు. శాశ్వత పనులను కూడా మేడారంకు చేపట్టాలనేది నిర్ణయించారు. సేమ్ టైంలో 251 కోట్ల రూపాయలతో ఈసారి మేడారంకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా చేశారు. ప్రధానంగా మనం ప్రస్తుతం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. ఇక సమ్మక్క గద్దెకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సార్లమ్మ గద్దె, ఆ తర్వాత పగడిద్దరాజు, గోవిందరాజు, ఒకే వరుసలో 4 గద్దెలు ఉండే విధంగా కూడా నిర్మాణం చేశారు. అయితే సమ్మక్క సార్లమ్మ గద్దెలను మాత్రం ఏదైతే ప్రధానమైనది ముట్టుకోలేదు. కేవలం పగడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెలు మాత్రమే రెండింటినీ ఎదురుగా ఈ ఒకే వరుసలో ఉంచే విధంగా చేశారు. సేమ్ టైంలో గద్దెల ప్రాంగణాన్ని పూర్తిగా విస్తరించారు. తర్వాత ఈ ఒక్క గద్దెల ప్రాంగణం వీటన్నిటికి సంబంధించి 101 కోట్ల రూపాయలతో చేపెడితే మిగతా శాశ్వత పనులకు సంబంధించి మరొక 150 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేశారు. ఈ పనులకు సంబంధించి కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి మొదటి దశకు పైలాన్ను ఇనాగ్రేట్ చేస్తారు. ఆ తర్వాత సమ్మక్క సార్లమ్మ పునరుద్ధరించిన ఈ గుడికి సంబంధించినటువంటి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క సార్లమ్మను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కూడా మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే సమ్మక్క సార్లమ్మకు సంబంధించినటువంటి చాలా ఎవరైతే సెంటిమెంట్గా భావిస్తారో ఆ సెంటిమెంట్కి సంబంధించినటువంటి చాలా కీలకమైంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులు పర్యటన చేయడం కావచ్చు, నిన్న మేడారంనే వేదికగా చేసుకుని కేబినెట్ సమావేశం అనేక కీలక నిర్ణయాలు చేశారు. తర్వాత మేడారం శాశ్వతంగా మరింత అభివృద్ధి చెందాలి, 40 ఎకరాలు సేకరించడం కావచ్చు, శాశ్వత పనులు కూడా ఆమోదం తెలిపారు. సేమ్ టైంలో ఇప్పుడు ఈ మేడారం కూడా చూస్తే మొత్తం గద్దెలన్నీ కూడా విస్తరించడం కావచ్చు, లేదా ప్రాంగణం విస్తరించడం, అభివృద్ధి పనులు చేయడం, ఎట్లా ఉంది ఇదంతా చూస్తే? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అమ్మవారు రప్పించుకుంటున్నారు, అమ్మవారు సేవ చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు చేయనటువంటి సాహసం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేసిందండి. మన ముఖ్యమంత్రి గారికి పూజారుల సంఘం తరపున, అట్లే మన సీతక్క గారికి, కొండ సురేఖమ్మ గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, మన ట్రైబల్ మినిస్టర్ గారికి, మన కలెక్టర్ గారితో పాటు ఎస్పీ గారికి కూడా మేము పూజారుల సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే ఇట్లాంటి సాహసం ఎవరు చేయలేరు. చాలా గవర్నమెంట్స్ కూడా మేము ప్రపోజల్ పెట్టాము, గుడి విస్తీర్ణం చేయాలి, కొత్త గుడి కట్టాలని పెట్టినప్పుడు కూడా ఆ ప్రపోజల్ పక్క పెట్టడం జరిగింది. అంటే అమ్మవారి అంటే వీళ్ళని దగ్గరుండి పనులు చేయించుకున్నది, అమ్మవారికి తగ్గట్టు చేయించుకున్నదండి.
చాలా సో అంటే మీరు గతంలో చాలాసార్లు ఈ గద్దెల విస్తీర్ణం కావచ్చు, వచ్చే భక్తుల సౌకర్యాలు కల్పించాలని చాలాసార్లు మీరు ప్రయత్నం చేశారు, ప్రభుత్వాలు తీసుకువెళ్ళారు. కానీ ఈసారి ఇంత పునర్నిర్మాణం జరిగింది. ఈ గుడిలోకి వచ్చినప్పుడు మీ అమ్మవారిని మీ గద్దెల మీద చూసుకున్నప్పుడు ఇంత ప్రాంగణంలో ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా ఉందండి. ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ పూజా సాంప్రదాయాలైనా కూడా ఈ ఆదివాసీ ఆచారాలు, ఆదివాసీ కట్టుబాట్లు ఈ ఆలయంలో ఉట్టిపడేలా దాదాపు 7,000 పై చిలుక బొమ్మలు ఇక్కడ చెక్కించబడ్డాయి. సమ్మక్క జీవిత చరిత్రతో పాటు సార్లమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల జీవిత చరిత్ర, అట్లాగే సిద్ధమైన వారి జీవిత చరిత్ర, పెనుక దబ్బగట్ల వారి జీవిత చరిత్ర ఈ ఆలయ ప్రాంగణంలో మనం చూడవచ్చండి. సో మొత్తంగా చూస్తే భక్తులకు సంబంధించి కూడా వచ్చిన భక్తులకు లాస్ట్ జాతరకు ఈ జాతరకు వాళ్ళకి ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? అప్పటికంటే ఇప్పుడు ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించిందండి. అంతకుముందు దాదాపు ఒక 2,000-3,000 మంది భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేది జాతర టైంలో. అట్లా కాకుండా ఈసారి 10,000 మంది భక్తులు దర్శించుకునేలా ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసిందండి ఈ చుట్టుపక్కల చూస్తే. సో మీరు మేడారంలో ఒక ముఖ్యమంత్రి చాలాసార్లు సందర్భాల్లో మేడారం జాతర సమయంలో దర్శనం చేసుకోవడం లేదా వెళ్ళటం ఉంటుంది. కానీ ఈసారి ఎలా ఉంది? శంకుస్థాపనలకు రావడం కావచ్చు, లేదా ప్రారంభోత్సవాలకు రావడం, ఇక్కడే క్యాబినెట్ ఏర్పాటు చేయడం, క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం ఎట్లా చూస్తారు? చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అక్కడ కాకుండా ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే చాలా గర్వించదగ్గ విషయం అండి. ఇది ఒక సీతక్క కృషి వల్లనే ఇదంతా జరిగిందని మేము అభిప్రాయపడుతున్నామండి. సో నిన్న ఇదివరకు ముఖ్యమంత్రిని ఏ పనులు ప్రారంభానికి ముందు కూడా ఎలా చేయాలి ఏంటి దాని మీద కూడా మీతో చేశారు. ఆ తర్వాత నిన్న కూడా మీరు మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ఎట్లా ఉంది? ఇవాళ మొక్కులు చెల్లించుకోబోతున్నారు, తర్వాత ఇవన్నీ కూడా అఫీషియల్గా ప్రారంభించబోతున్నారు. అసలు అంటే ముఖ్యమంత్రి మీతో మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు పూజారిని పక్క కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం అండి. అంటే అందరూ వచ్చిండ్రు, అంటే ఎంతోమంది సీఎంలు వచ్చిండ్రు, కానీ మా పూజార్లకు ఇంత టైం ఇవ్వకపోయేది. అంటే ఇన్నిసార్లు ఇంటరాక్ట్ అవ్వడం అది ఎప్పుడూ జరగలేదు. కానీ ఫస్ట్ టైం అనుకుంటా మన సీఎం గారు చాలాసార్లు మనకు టైము కేటాయించడం జరిగింది, పక్క కూర్చోబెట్టుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అంటే మనకు ఇంత టైం ఇచ్చారు కాబట్టి మేము చాలా గొప్పగా భావిస్తున్నామండి. సో ఈ ఇంటరాక్షన్లో ఏ అంశాలు చెప్పారు? ఇంకా శాశ్వత పనులు చేపట్టాలి, తర్వాత ఇంకా భూమి అంటే 40 ఎకరాలు మేడారం జాతరకు సంబంధించిన సేకరించాలి, ఇవంతా కూడా క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకా పునర్నిర్మాణం కావచ్చు, లేదా ఇంకా శాశ్వతమైనటువంటి పనులు కావచ్చు, ఎలాంటి ప్రతిపాదనలు తీసుకెళ్లారు? అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ శాశ్వత కట్టడాలు అనేది నిర్మించాలని మా పూజల సంఘం తరఫున ప్రపోజల్ పెట్టామండి. దానికి మంచి స్పందన వచ్చింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ జాతర ఏర్పాట్లు చేయాలని మేము భావిస్తున్నామండి. సో ఈసారి జాతరకు సంబంధించి భక్తుల సంఖ్య ఎట్లా ఉంది? ముందస్తు భక్తులు కావచ్చు, లేదా ముందుకు సంబంధించినటువంటి ఎట్లా ఉంది? ముఖ్యమంత్రికి స్వాగతం పలకబోతున్నారు. ఇవాళ ఏమేమి చెబుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇప్పటికే దాదాపు లక్షల కొద్ది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎందుకంటే ఈ కొత్త గుడి కట్టింది కాబట్టి ఇది చూద్దామని ఇప్పటికే తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందండి. సో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు శ్రవంతి, ఇది సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు, అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చిన తర్వాత పక్కనే ఉన్నటువంటి మనకు ఎదురుగా కనిపిస్తుంది సార్లమ్మకు సంబంధించినటువంటి గద్దె. అక్కడ కూడా ముఖ్యమంత్రి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అమ్మవార్లకు సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా గోవిందరాజులు, పగిడేదిరాజు వరుసగా చూస్తే 4 గద్దెలు ఒకే వరుసలో ఉంటాయి. ఆ వరుసలో ఉన్నటువంటి దేవతలను దర్శించుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. అయితే 2009 నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత ఎంపీగా, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడ మేడారం వచ్చారు. ఇక్కడి నుంచే పాదయాత్ర అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ప్రారంభించారు. సేమ్ టైంలో ఆ తర్వాత అదే సమయంలో ఒక హామీ ఇచ్చారు, ఏదైతే మేడారంకు సంబంధించినటువంటి ఒక శాశ్వతమైనటువంటి పనులు చెప్తాం, చరిత్రలో నిలబడే విధంగా కూడా ఈ మేడారాన్ని మొత్తం కూడా తీర్చిదిద్దుతామనేది ముఖ్యమంత్రి ఆ రోజు హామీ పిసిసి అధ్యక్షుడిగా హామీ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ టైంలో చూస్తే అది నెరవేర్చారని చెప్పచ్చు. అయితే ఈ 4 దేవతలకు సంబంధించినటువంటి ఆదివాసీ పూజారులు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి గోత్రాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ సింబల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ జంతువులకు సంబంధించి కావచ్చు, వాళ్ళకు పూజించేటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రతిబింబించే విధంగా ఒక రాతి చెక్కడాల మీద
చెక్కారు. దాదాపు 700 సింబల్స్ ఈ టెంపుల్ మీద కనిపిస్తుంటాయి. మొత్తం కూడా చూడొచ్చు పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తయింది. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. దానికి సంబంధించినటువంటి మొత్తం మేడారం అంతా కూడా ఒక సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఈ నిర్మాణం సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పూర్తి చేశారు. వీటిని ప్రారంభిస్తారు. దానికి ఐకాన్గా చూస్తారు. ఎట్లా ఉంది అంటే ఈసారి మేడారం ఎట్లా అనిపిస్తుంది? మీరంతా కూడా ఇక్కడికి వచ్చారు కదా, తరలి వచ్చారు, ఇక్కడ చూస్తే ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లా అభివృద్ధి చేయడం కూడా ఈ సీఎం గారు రేవంత్ అన్న వచ్చాక ఈ రకంగా అభివృద్ధి చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది కూడా ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలుసుకోవడానికి చూడడానికి కూడా వస్తున్నారు చాలా మంది. సో ఈసారి చూస్తే చాలా చారిత్రక అంశాలు మేడారంకు ఉన్నాయి. ఒకటేమో కేబినెట్ సమావేశం ఇక్కడనే నిర్వహించారు ముఖ్యమంత్రి, తొలిసారి రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం సచివాలయం వెలుపల. రెండోదేమో మొత్తం ట్రస్ట్ బోర్డుకు సంబంధించి కూడా మొత్తం మహిళలతోటే మొదటిసారి మేడారం చరిత్రలోనే మొత్తం మహిళలతోటే చైర్మన్ నుంచి డైరెక్టర్ వరకు. తర్వాత మేడారంలో ఈ పునర్ప్రారంభమైన తర్వాత కూడా ముఖ్యమంత్రి మొక్కుల తర్వాత కేవలం మహిళలనే తొలిసారిగా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? మేము చాలా ఇదిగా చూస్తున్నాము. ఎందుకంటే సీఎం గారు మాకు మహిళలకి ఇచ్చి ఈ సీఎం మాకు మహిళలకి ఇచ్చినంత వాల్యూ ఏ సీఎం కూడా ఇవ్వలేదు. ఈ సీఎం గారు మా మహిళని ప్రతి ఒక్క మహిళని కూడా ఉన్నతంగా చూడాలి, వీళ్ళు అభివృద్ధి చెందాలి అనే విధంగా మాకు విలువ ఇస్తున్నారు. ఎథిక్స్ విలువలతోటి మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రేవంత్ అన్నకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాం మా మహిళా సోదరులందరూ. సో మీరంతా ఎక్కడి నుంచి వచ్చారండి? మంగపేట అండి. మంగపేట. ఎన్ని గంటలకు బయలుదేరా? ఎప్పుడు వచ్చారు? 3కి బయలుదేరాము, 5 కల్లా వచ్చేసాము. ఏంటి ఎట్లా ఉంది ఇక్కడ? మీరు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఈ మేడారం ఈ పరిసర ప్రాంతాల లోపలికి వస్తుంటే ఏ విధంగా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి, చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ లేచిన డల్లు కూడా పోయింది, చాలా బాగా అనిపించింది. సో మీ పేరేంటి? నా పేరు పూర్ణిమ అండి. సరే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంగపేట. ఎట్లా అంటే ఇప్పుడు మీరంతా ఇక్కడ కలిసి వచ్చారు కదా, మీరు ఇక్కడ చూడంగానే మేడారం తీసుకువెళ్తున్నారు అంటే ఇది ఏ విధంగా జరిగింది అనే ఉత్కంఠ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఒక అద్భుతం అసలు, ఎంత అంటే ఎప్పుడు చూడని విధంగా అసలు చాలా అద్భుతంగా, చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. సో మీరని మంగపేట అండి. ఎట్లా ఉంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకే అంటే ముఖ్యమంత్రి తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తున్నారు కదా? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఈసారి ఈ మేడారం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పర్యటనలో చాలా చారిత్రక ఘటనలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత సేమ్ టైంలో తొలి దర్శనాలంతా కూడా మహిళలకి అవకాశం కల్పించారు. 191 బస్సులలో దాదాపు 20,000 మంది మహిళలకు సంబంధించి అంటే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి 10 మండలాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాల సభ్యులందరినీ కూడా తొలి దర్శనం అంటే ముఖ్యమంత్రి మంత్రులతో కలిసిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ మొక్కులు చెల్లించిన తర్వాత మొదటి దర్శనం అంతా కూడా మహిళలకే అవకాశం కల్పించారు. అందుకే ములుగు జిల్లాలో ఉన్నటువంటి 10 మండలాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులను మొత్తం 191 బస్సులలో వాళ్ళందరినీ కూడా గద్దెలపైకి దర్శనానికి తీసుకొచ్చారు. వాళ్ళకు అవకాశం కల్పించబోతున్నారు. మొత్తంగా మేడారం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. జనరల్గా మేడారం మహాజాతర వచ్చినప్పుడు మాత్రమే మనకు బుధవారం ఏదైతే అమ్మవార్ల ఆగమనానికి ముందు రోజు ఈ విధమైనటువంటి డెకరేషన్ కావచ్చు, ఇంతటువంటి ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. కానీ ఈసారి దాదాపు 15 రోజుల ముందు నుంచే 10 రోజుల ముందు నుంచే మేడారం అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. పునర్నిర్మాణం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించుకోవడానికి కావచ్చు, ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెలు కావచ్చు, అదేవిధంగా గోవిందరాజులు పగిడిద్దరాజు గద్దెలను కూడా ఏకకాలంలో దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో మనం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే గతంలో ఈ పగడెద్దురాజు గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దె దగ్గరికి వెళ్ళాలి అంటే సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న తర్వాత ఇబ్బంది కలిగేది. ఎందుకు అంటే మనకున్నటువంటి గద్దెలు లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మాత్రమే ఆ 2 గద్దెలు ఉండేవి. దాంతో అక్కడికి వెళ్ళడానికి చాలా భక్తులు ఇబ్బంది పడేవాళ్ళు. చాలామంది సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చేది. సేమ్ టైంలో 3-4 వేల మంది ఒకేసారి లోపలికి వెళ్ళినప్పుడు కొద్దిగా క్రౌడ్ ఎక్కువగా ఉండేది, దాన్ని మిగతా వాళ్ళకు ఇబ్బందిగా ఉండేది. కానీ ఈసారి మాత్రం మొత్తం ప్రాంగణ విస్తరణ చేశారు. అదేవిధంగా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణాన్ని మొత్తం కూడా విస్తరించారు. ఏకకాలంలో మొత్తం 10,000 మంది భక్తులు ఒకేసారి సమ్మక్క సారలమ్మ
గద్దెలపైకి అంటే ఈ వైపుకు వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సేమ్ టైంలో గతంలో క్యూ లైన్లు కూడా చాలా కెక్కిరిసినట్టుగా ఉండేవి. తర్వాత అక్కడ ఉన్నటువంటి గద్దెలపైకి లోపలికి రావాలి క్యూ లైన్లలో ఏదైనా వీవీఐపీల మూమెంట్ ఉన్నప్పుడు లేదా సమ్మక్క సారలమ్మ దేవుళ్ళ ఆగమనం సమయంలో కూడా క్యూ లైన్లన్నీ కూడా నిలిపివేసేవాళ్ళు. ఆ సమయంలో భక్తులు క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడేవారు. కానీ ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లకు సంబంధించి కూడా చాలా ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. తిరుపతిలో కనుక క్యూ కాంప్లెక్స్లు ఏ విధంగా ఉండేయో ఆ క్యూ కాంప్లెక్స్లను ఉండే విధంగా కూడా తీర్చిదిద్దారు. అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కావలసినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మనం గద్దెలకు సంబంధించి చూస్తే ఇక్కడి నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది అక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలాన్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడి నుంచి లోపలికి వస్తారు. ఇక్కడ ఈ గద్దెల పునర్నిర్మాణం జరిగినటువంటి దాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి చాలా ఇష్టమైంది బెల్లం, అదే బంగారంగా పిలుస్తారు. నిలువెత్తు బంగారం ఇవ్వడం అనేది కూడా వాళ్ళకి ఆచారంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించిన తర్వాత లోపలికి గద్దెలపైకి వస్తారు. అయితే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి అమ్మవార్లను దర్శించుకోవడం కావచ్చు, దానికి ముందు ఈ బెల్లం అనేది బంగారంగా పిలుచుకునే బెల్లం ఇవ్వడం అనేది కూడా వాళ్ళు మొక్కులుగా భావిస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కనిపిస్తుంది తులాభారంకు సంబంధించినటువంటి ఇది కావచ్చు. ప్రజెంట్ అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి అంతా కూడా కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. వచ్చే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎస్పీతో పాటు ఇతర అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ములుగు ఎస్పీ మనతో ఉన్నారు. సార్, నిన్నటి నుంచి చూస్తే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ ఎన్ని గంటలకు ఇక్కడికి రాబోతున్నారు? దానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? నిన్న మన రాష్ట్ర గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు మన క్యాబినెట్ మంత్రివర్యులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. వచ్చి వాళ్ళు క్యాబినెట్ మీటింగ్తో పాటు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే ఇక్కడ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. త్వరలోనే విదిన్ హాఫ్ అవర్ సీఎం గారు స్వయంగా ఇక్కడ వస్తారు. వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఇనాగరేషన్ చేయబోతున్నారు. సో ఎంతసేపు ఉంటుంది షెడ్యూల్ సార్? తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించుకున్న తర్వాత మిగతా వాళ్ళని ఎప్పుడు అలౌ చేస్తారు? అంటే దర్శనం ఎవరికి ఇప్పుడు ఆపలేదు. భక్తులు ఇప్పుడు కూడా రావచ్చు, వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో సీఎం గారి మూవ్మెంట్ కోసం మేము ఇక్కడ కూడా ఎవరికి ఆపలేదు. ట్రాఫిక్ కానీ ఇక్కడ దర్శనం కోసం భక్తులకి ఓపెనే ఉంది. సో ఎన్ని గంటల సేపు ఎంతసేపు సీఎం గారికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంటుంది ఇదంతా కూడా? షెడ్యూల్ ప్రస్తుతం అయితే మంత్రి సీతక్క కూడా ఇక్కడికి ఏర్పాట్లను నిన్న నుంచి కూడా చూస్తే ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సీతక్క ఉన్నారు, సీతక్కతోటి మాట్లాడదాం. అక్క, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని ఏర్పాట్లు బాగానే చేసినాము. ఈరోజు ఇప్పుడు 7 గంటలకు గుడి ప్రారంభోత్సవం జరుగుతుంది. అందరూ వస్తూ ఉన్నారు, మహిళలు కానీ. మహిళల సమక్షంలోనే సమ్మక్క సారలమ్మ గుడి పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తారు. సో అక్క, ఈసారి చూస్తే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన మేడారం చాలా చారిత్రక ఘటనలకు ఇది వేదిక అవుతుంది. ఓవైపు చూస్తేనేమో మేడారం మీ పాలక ట్రస్ట్ బోర్డుకు సంబంధించి కూడా మొత్తం మహిళలతో ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో ముఖ్యమంత్రి మేడారంలోనే ఈ కేబినెట్ సమావేశం నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? అన్నీ ఒక అద్భుతము. అన్నీ ఇక్కడ ఈ ప్రాంతం మీద మరి ఉన్నటువంటి అభిమానము, ప్రేమ, డెవలప్ చేయాలనే లక్ష్యము, సమ్మక్క సారలక్క మీద ఉన్నటువంటి విశ్వాసంతో మంచి మంచి నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం మాకు చాలా సంతోషం. చరిత్రలో ఇది క్యాబినెట్ కూడా నిలిచిపోయే మహాఘట్టంలో భాగం. సో ఈ మేడారంకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన ఎట్లా ఉండండి? అందులోకి కాదు, ఇళ్ళకు అంటే మేడారంకి సంబంధించి మీరు చాలా రోజులు కలలు కన్నారు ఇది ఇట్లా చేయాలి అనేది, ఇప్పుడు కార్యరూపం దాల్చింది, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది, సంతోషం. ప్రస్తుతం అయితే సీతక్క ఈ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చూడొచ్చు, వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడికి వెళ్తారు. 251 కోట్ల రూపాయలతోటి చేపట్టిన ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించినటువంటిది కావచ్చు, ఆలయ పునర్నిర్మాణం సంబంధించిన పూర్తయింది కాబట్టి వాటన్నింటినీ ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. పైలాన్కి సంబంధించినటువంటి ఇది కూడా ఆయన ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన తర్వాత నేరుగా
కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ప్రజెంట్ మొదట ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి తులాభారం అమ్మవార్లకు సంబంధించినటువంటి బెల్లం మొక్కులుగా చెల్లించుకుంటారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి బెల్లం ఏదైతే ఉందో ఇక్కడి నుంచే వచ్చి ఆయన మొక్కులు చెల్లించుకుంటారు. కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మకు చెల్లించే ప్రధానమైనటువంటి మొక్కులలో ఇదే బంగారంగా పిలుచుకున్నటువంటి బెల్లాన్ని సమర్పించడమే. కోరిన కోరికలు నెరవేరితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు నిలువెత్తు బంగారం సమర్పిస్తాము అనేది మొక్కుంటారు కాబట్టి ఆ బెల్లం సంబంధించినటువంటి తులాభారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి తులాభారంలో ఏదైతే పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేసేయడానికి వచ్చినప్పుడు కూడా ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. సేమ్ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించుకున్నారు. మరొకసారి ఈరోజు ప్రారంభించిన నేపథ్యంలో కుటుంబ సమేతంగా వచ్చి వనదేవతలను దర్శించుకుంటారు, తమ మొక్కులు చెల్లించుకుంటారు. సేమ్ టైంలో ముఖ్యమంత్రికి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పొచ్చు. విద్యుత్ దీప కాంతులతో అయితే మేడారం అంతా కూడా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా కనిపిస్తున్నాయి. ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మనకు ఇది వచ్చేది మొదటి ఆర్చి, ఏదైతే ప్రధానమైనటువంటి ఆర్చి మనకు కనిపిస్తుందో ఈ ఆర్చి నుంచి వస్తేనే లోపలికి గద్దెల ప్రాంగణానికి సంబంధించి మొత్తం 8 గేట్లు ఏర్పాటు చేశారు. అందులో ప్రధానమైన 4 ఎంట్రీ ఉంటే 4 ఎగ్జిట్ గేట్లు ఉంటాయి. ఈ ప్రధాన ద్వారం ఆర్చి ఉందో ఆ ఆర్చి ద్వారా మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుంది. మనకు 60 అడుగుల వెడల్పు, అదేవిధంగా 50 అడుగుల ఎత్తులో రాతి కట్టడంతో మొత్తం ఆదివాసీల పూజాలకు సంబంధించినటువంటి అన్ని సింబల్స్ వాటన్నిటిని కూడా వాటి మీద ఏర్పాటు చేసి దీన్ని ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో ఈ జంక్షన్లో దాదాపు 7 జంక్షన్లు డెవలప్ చేశారు. ఆ జంక్షన్స్ దగ్గర కూడా మొత్తం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఆదివాసీ ఆచార వ్యవహారాలన్నీ కూడా అందులో ఉండే విధంగా చూశారు. అయితే జనరల్గా మనకు సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో ఏ విధంగా తీసుకొస్తారు, తర్వాత గద్దెలపైకి తీసుకొచ్చే చిలకలగట్టు నుంచి సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి ఆచార వ్యవహారాలు వాళ్ళు వ్యవహరిస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి జెండా కావచ్చు, వాటన్నిటిని వాళ్ళ గుర్తులు స్వస్తికి సంబంధించి కావచ్చు అవన్నీ కూడా మనకు అక్కడ ఏర్పాటు చేసినటువంటి గద్దె జంక్షన్లో డెవలప్ చేశారు. చుట్టూ కూడా వాళ్ళ వాయిద్యాలతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత ఆదివాసీ పూజలు తీసుకొచ్చే క్రమంలో ఏ విధంగా కుంకుమ భరణి తర్వాత పసుపు కుంకుమని ఎట్లా తీసుకొస్తారో వాటికి సంబంధించినటువంటి సింబాలిక్ కావచ్చు ఇదంతా ఆ జంక్షన్లలో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో మరి కొన్ని జంక్షన్లో కూడా ఇదే విధంగా తీర్చిదిద్దారు. ఆదివాసీ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవన వ్యవహారం ఎలా ఉంటుంది, పల్లె వాతావరణం ఎలా ఉంటుంది, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా తీసే కళ్ళకు కట్టే విధంగా కూడా ఆ జంక్షన్లన్నీ డెవలప్మెంట్ చేశారు. సో మొత్తంగా చూస్తే మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి 2వ రోజు షెడ్యూల్ చూస్తే 7 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరిత హోటల్ నుంచి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులతోటి అధికారులతో కలిసి మేడారం సంబంధించినటువంటి మొదటి జంక్షన్ వద్దకు వస్తారు. మనం ఎదురుగా మన వెనక ఉన్నటువంటి ఈ జంక్షన్ దగ్గర ఇక్కడ ఒక పైలాన్ని ఏర్పాటు ఆవిష్కరిస్తారు. అదేవిధంగా ఈ పునర్నిర్మాణమైనటువంటి గుడిని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నేరుగా మనం ఉన్నటువంటి ప్లేస్కు ఇక్కడికి కుటుంబ సభ్యులుగా చేరుకుంటారు. అక్కడ ఆదివాసీ సాంప్రదాయాలతో కూడా మంత్రి సీతక్క స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా తులాభారంగా ఉన్నటువంటి దగ్గరకు వస్తారు. నిలువెత్తు బంగారానికి సంబంధించినటువంటి బెల్లాన్ని అమ్మవార్లకు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి మొదట సమ్మక్క గద్దెను దర్శించుకోవడం, ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకోవడం, ఆ నెక్స్ట్ సారలమ్మ గద్దెపైకి వెళ్తారు. అక్కడ కూడా గద్దెలపైన అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనం చేసుకొని అక్కడ మొక్కులు చేస్తారు. ఆ తర్వాత నూతనంగా మార్చినటువంటి ఇటు గోవిందరాజు గద్దెలకు వెళ్తారు. ఆ తర్వాత పగడిద్దరాజు గద్దెల వరకు వెళ్తారు. ఆ తర్వాత 4 దేవతలకు దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్కు వెళ్తారు. అయితే ప్రస్తుతం సమ్మక్క సారలమ్మ గద్దెల విస్తీర్ణం అంతా కూడా విస్తరించడం, తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ ఆయన మొక్కులు చెల్లించుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు. ప్రస్తుతం అయితే పూజారులు కావచ్చు వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి రాక కోసం. ఎట్లా ఉంది మీ మేడారం? జనరల్గా కూడా జాతర సమయంలో ఇంత వెలుగులతోటి కావచ్చు ఇంత అద్భుతంగా కనిపిస్తుంది, కానీ జాతరకు ముందే అది ఆవిష్కరైనట్టే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా తల్లిమయమా చెప్పలేము. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఇది ఇక ఇంత గొప్పతనం ఆ తల్లులకు దొరకడు చాలా అదృష్టం. ముఖ్యమంత్రిగా ఆయన ఇంత కోరికని అమ్మవార్ల కోరికని నెరవేర్చడం ఆయనకు ఇక అది చెప్పుకోలేనంత అనుభవం, ఆనందం.
మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా 4 కోట్ల ప్రజలకు 4 దిక్కుల నుంచి వచ్చే ప్రజలందరికీ ఇది ఎంతో వైభవంగా ఇప్పుడే జాతరగా భావిస్తున్నారు. ఇంకా 28, 29, 30, 31 వరకు ఇంకెంత మంచిగా ఉంటుందో, ఇంకా ఉన్న కొంత పనులు కూడా అవి కూడా పూర్తిగా అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. సో ఎట్లా ఉంది అంటే ఇప్పుడు లాస్ట్ జాతర సమయంలో మీరు వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు గద్దెలపైకి ఈ పునర్నిర్మాణం మీకు సంబంధించినటువంటి గుర్తులతోటి కావచ్చు ఒక శాశ్వతమైనటువంటి నిర్మాణాలు చేశారు. ఇవి చూస్తే ఎలా అనిపిస్తుంది? మేము నెరవేర్చింది ఈరోజు. కాకపోతే ఏంటంటే తలపత్ర గంధాల నుంచి గుడ్డ పడిగల నుంచి ఉన్నటువంటి బొమ్మలన్నీ మా యొక్క ఆదివాసీల యొక్క అస్తిత్వాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని స్వరవగా తీసుకొని మేము ఏదైతే అనుకున్నామో దాని ప్రకారంగా తల్లులు ఏదైతే కోరిక నాకు ఇక్కడ ఉండాలి ఇట్లాంటివి అనే ఉద్దేశంతో ఈ విధంగా మేము పూజారులం అందరం కలిసి దానికి ఏకీభవించి ఇవాళ ప్రభుత్వానికి చెప్తే దాని ప్రకారంగా ఇవాళ ఆర్కిటెక్ట్స్ ద్వారా మొత్తం అన్ని గైడెన్స్ తీసుకొని ఆ యొక్క డోలు పడిగల మీద ఉన్న మన యొక్క పడిగల మీద ఉన్న బొమ్మలన్నీ బండలపై వేసి ఇవాళ అందరికి అద్భుతంగా వచ్చే భక్తులకు కనువిందుకు వేసే విధంగా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. భక్తులు ఇంకా అధిక సంఖ్యలో రావాలని చెప్పి మేము కూడా పూజారులం పదే వేడుకుంటున్నాం. సో అంటే ఇక్కడికి వచ్చేసరికి పడిగ మీద ఉండేది జనరల్గా మీరు సమ్మక్క సార్లమ్మను గద్దెలపై తీసుకొచ్చేటప్పుడే ఆ సింబల్ అవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు చూస్తే జంక్షన్లలో కూడా అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఉంది. ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా వస్తే తెలుసుకోవడానికి ఉన్నది. ఈ జంక్షన్స్ కానీ లేదా ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది భక్తులు. ఎందుకంటే ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ఏదైతే రూపకల్పన చేసిందో ఇది యావత్ భారతదేశానికి ముందే వెళ్ళిపోయింది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ముందు వస్తున్నారు. ఎందుకంటే కూడళ్ళల్లో అక్కడ వెడల్పు రోడ్లు అయినాయి, స్నానఘట్టులు కానీ వెడల్పు రోడ్లు కానీ కూడళ్ళల్లో యొక్క జంక్షన్ల ఆదివాసీ యొక్క సాంప్రదాయాల కట్టుబొట్ల విధంగా ఏదైతే అన్నీ నిర్మించిందో దాని ప్రకారంగా చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి చాలామంది భక్తులు వచ్చి చూసిన వాళ్ళు పోయిన వాళ్ళు పక్కింటి వాళ్ళకి చెప్పేసి వాళ్ళని కూడా తరలించే విధంగా భక్తులు అమ్మవార్లు వాళ్ళకి ఎప్పుడూ మాఘశుద్ధ పౌర్ణమి అంటే వాళ్ళకు ముందస్తు తెలిసిపోతుంది కాబట్టి అదేవిధంగా అందరు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు ముఖ్యమంత్రి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి ముఖ్యమంత్రికి ఎలా స్వాగతం పలకబోతున్నారు? మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాయి. అమ్మవారి సన్నిధిలో చూస్తే మీరు టెంపుల్ ఎట్లా డెవలప్ కావాలి లేదా భక్తులకు ఎలా సౌకర్యం కలపాలి చాలాసార్లు మీరు మాట్లాడారు చాలా సంవత్సరాల నుంచి. అవన్నీ కూడా ఇప్పుడు రూపం దాల్చాయి. ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ఆయన మొక్కులు చెల్లించడం కావచ్చు, ఇదంతా ఎట్లా ఉంది? ఉదాహరణకు చూసుకుంటే ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి రావటం వల్ల మాకెంతో సంతోషంగా ఉంది. ఆయన చేసిన ఒక పనిని యావత్ భారతదేశానికి కనువిందు చేసేలా ఉన్నది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మేము ఏదైతే 29వ తారీఖు నాడు తల్లిని చిలకలగుట్ట నుంచి తీసుకొస్తామో ఆ విధంగా ఫీల్ అవుతాం. ఇలా సారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే మేము ఆ విధంగా ఫీల్ అవుతున్నాం. భక్తులు కూడా ముఖ్యమంత్రిని చూడాలని చేసిన కట్టుబాట్లని ఆయన కూడా చేసిండు కాబట్టి ఆయనను కూడా చూడాలని నిన్న నైటే 8-9 గంటలకి వెయిటింగ్లో చాలామంది మీటింగ్లో కూడా ఉండి చూసి తరించిపోయిండు. ఈ విధంగా చేసిన వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందుగా వస్తున్నాడు కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం పూజారులుగా అని ఈ సందర్భంగా తెలియదు. క్యాబినెట్ నిర్ణయానికి సంబంధించి కూడా క్యాబినెట్ నిర్ణయంలో కూడా ఇంకా శాశ్వత పనులు చేయాలి, తర్వాత ఇంకా కావాల్సినటువంటి అభివృద్ధి చేస్తాం, తర్వాత 40 ఎకరాల సేకరణకు సంబంధించి కావచ్చు చాలా అంశాలు కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయాలు ఎట్లా చూడొచ్చు? మేడారంలో ఒక క్యాబినెట్ సమావేశం మీరు ఒక పూజారులుగా అమ్మవార్ల పూజారులుగా ఎట్లా భావిస్తారు? నేను అనుకుంటున్నా ఇది సమ్మక్క సార్లమ్మ పడిగిద్దరాజుల కోరిక మేరకే ఈరోజు ఇవాళ ఏదైతే ప్రభుత్వాన్ని నిర్మించినో ఇక్కడ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆలోచన చేసి ఈరోజు తల్లులు కూడా ఆ క్యాబినెట్ నా దగ్గర పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాయి. అదేవిధంగా సార్ కూడా ఇక్కడ క్యాబినెట్ పెట్టేసి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న ఇంకా ఏదైతే అభివృద్ధి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క భాగంలో తీసుకొని ముందు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా దీన్ని ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకా ఎలికి తీసి ఇవాళ భక్తులకు స్నానగడులు కావాలి, వాళ్ళు వచ్చి ఉండటానికి ఏదైతే షెడ్స్ లేవు అట్లాంటి రూమ్స్ కూడా కట్టడాలు కట్టి వివిధ మన తిరుపతి కానీ యములవాడ కానీ అక్కడ ఉన్నటువంటి కాటేజీలు లాంటివి ఇక్కడ కూడా నిర్మిస్తే భక్తులకు చాలా సంతోషంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి అందరం కలిసి ధన్యవాదాలు తెలియబోతున్నాం. ఇంకా ఘనమైన స్వాగతం పలకబోతున్నారా? ఘనమైన స్వాగతం అంటే అది మా పుష్పగుచ్చాలంటే చాలా మా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అట్లాంటి మా యొక్క దేవతల కోరికలు నెరవేర్చిన సార్ గారు మేము చాలా అభివాదిస్తున్నాం. సార్ చాలా ధన్యవాదాలుగా తెలియజేస్తున్నాం. సో ప్రస్తుతం అయితే లీడర్లు ఉన్నారు, లీడర్లకు సంబంధించి కూడా మాట్లాడదాం. ఎలా ఉంది? ముఖ్యమంత్రికి ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు? ముఖ్యమంత్రి గారికి భారీ ఎత్తున
స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా గొప్ప ఎత్తున గుడి ప్రారంభోత్సవానికి ఎన్నో నిధులిచ్చి అద్భుతంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక సాంప్రదాయాలకు అనుగుణంగా గిరిజన సాంప్రదాయం ప్రకారం ఆహ్వానాన్ని పలకడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. సో ఒక రాష్ట్రానికి ఐకాన్గా మేడారం ఉంటుంది, అలాంటి మేడారంను ఇంత విధంగా తీర్చిదిద్దారు, ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అందరికీ భక్తులందరి తరపున ప్రజలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంత గొప్పగా తీర్చిదిద్దిన వారికి వారు పడ్డ కష్టానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. సో చాలా మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చారు. ఎట్లా ఉంది సార్? అంటే మీ పక్కనే ఉన్నటువంటి మీ జిల్లాలో పరిధిలోనే ఇది కూడా ఉంటుంది, మీ నియోజకవర్గ పరిధి కూడా ఇక్కడ ఉంటుంది ఈ జిల్లాలో, మేడం దిద్దారు, ఏ విధంగా అనిపిస్తుంది? గిరిజన ఆదివాసుల సాంప్రదాయాన్ని మిట్టిపడేలా ఉంది, బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇక చరిత్రలో మిగిలిపోయేటట్టుగా తయారు చేశారు. మా గిరిజన ఆదివాసుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు. సో మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వచ్చారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కూడా రెడీ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కావచ్చు అవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వచ్చే సమయంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఆమె పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే సీతక్కనే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా. ఎట్లా ఉంది మేడారం? ముఖ్యమంత్రికి స్వాగతం పలకబోతున్నారు. ఇవాళ మేడారం గుడి పునరుద్ధరణ కావచ్చు వీటన్నిటి. మేడారం సమ్మక్క సారక్క తల్లి ఆదివాసీల ఆరాధ్య దైవం, అందరి దైవమైనటువంటి సమ్మక్క సారక్క మరి ఇవాళ పునర్నిర్మాణ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. ఇది కొన్ని సంవత్సరాల పాటు 200-300 సంవత్సరాల పాటు మరి గుర్తుండిపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున పునఃప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఆదివాసీలకు ప్రధానమైనటువంటిదే ఈ డోలుకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఈ విధమైనటువంటి గిరిజన సాంప్రదాయంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలకబోతున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూడొచ్చు. అక్కడ ఏవైతే ముఖ్యమంత్రికి ఆదివాసీ సాంప్రదాయాలతో స్వాగతం పలకాలనుకుంటున్నారో ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేశారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడ స్వాగతం పలికేందుకైతే మొత్తం సిద్ధమవుతారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులు ఈ భద్రతలో వాళ్ళు నిమగ్నమయ్యారు. డీజీపీ నేరుగా ఈ భద్రతకు సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తంగా శాశ్వతమైనటువంటి పనులతోటైతే మేడారమంతో కూడా తీర్చిద్దారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే గిరిజనులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించుకోవచ్చు. ఎలా ఉంది ముఖ్యమంత్రికి మీ సాంప్రదాయాలతో ఏ విధంగా ఐటీడీ నుంచి చేయబోతున్న స్వాగతం? ఇక్కడ చాలా అంటే అద్భుతంగా ఉందండి. మొత్తం కళా జాతర అనేది ఇక్కడ అంటే మేడారం జాతరలో ఇప్పుడు మొత్తం మనం కళాభిషేకం లాగా చేస్తున్నాము. మొత్తం మన గిరిజన కళాకారులతోటి వారికి స్వాగతం చెప్తున్నాము. సో మీరు చూస్తున్నారు అన్ని తెగల వారు ఇక్కడ మనకు వచ్చేసి వాళ్ళ యొక్క సాంస్కృతిక సంప్రదాయాల ప్రకారం వాళ్ళ యొక్క వాయిద్యాలతోటి స్వాగతం పలుకుతున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గిరిజన సంబంధించినటువంటి మ్యూజియం కావచ్చు లేకపోతే కల్చర్ కావచ్చు ఇవన్నీ ఎట్లా? చాలా అద్భుతంగా ఉందంటే మన గిరిజన సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోకుండా మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే గిరిజనుల కళలతోటి వారికి స్వాగతం పలకడం అనేది నిజంగా వినూత్నంగా అద్భుతంగా ఉందండి. గత జాతరలో కూడా చూశారు, గత జాతర చూశారు, ఈ జాతర చూస్తున్నారు, ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే అరేంజ్మెంట్స్ కావచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు మొత్తం రినోవేట్ అయింది. టెంపుల్ కూడా చాలా బాగుందండి. మేడారం జాతరలో ప్రధానమైనది దేవర అనేది ఉంటుంది. దేవర ఏ విధంగా వస్తారు, దేవుడి ముందు తీసుకొచ్చే ముందు ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. దేవరకు సంబంధించినటువంటిది ప్రస్తుతం ఆ విజువల్స్ అన్నింటినీ కూడా చూద్దాం. దానికి స్వాగతం పలకడానికి ముందు రిహార్సల్స్కు సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. దేవర ఏవైతే దేవర ఉంటుందో ఆ దేవరను ఏర్పాటు చేస్తారో ఆ దేవరకు సంబంధించినటువంటి కల్చర్ను మనం కూడా చూడొచ్చు.
మేడారంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు మొత్తం ఆదివాసీలంతా కూడా సిద్ధమయ్యారు. వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా మొత్తం ఏర్పాట్లన్నీ చేశారు. అయితే సమ్మక్క సారమ్మను తీసుకురావడంలో కూడా దేవర అనేది చాలా కీలకంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలలో ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడి నుంచే అంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలో ఆ విధమైనటువంటి గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా కూడా వాటన్నింటినీ కూడా మనం